ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో రాత్రి కాల్పులు కలకలం రేపింది. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో తెలంగాణ పోలీసులకు చెందిన ఈగల్ టీం బృందాలు మెరుపు దాడులు చేశాయి. ఆ సమయంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న వ్యక్తుల్లో ఒకరు 4 రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పెషల్ ఆపరేషన్ టీం ఎస్ఓటీ రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పోలీసులు జరిపిన సోదాల్లో 2 గ్రాముల కొకైన్, ఇతర మత్తు పదార్థాలతో పాటుగా రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ ఫామ్ హౌస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిదిగా తెలుస్తోంది. ఇక పార్టీ జరుగుతున్న సమయంలో ఏపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఉన్నట్టు సమాచారం. వీరితో పాటుగా 3 రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. వారందరినీ మొయినాబాద్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొయినాబాద్ లోని ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో వేడుకలు జరుగుతా ఉన్నాయి. భారీ శబ్దాలతో కూడినటువంటి సౌండ్ ఏర్పడతా ఉంది. ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుంది అనేది పక్కగా పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో రాత్రి 9:30 ఈ ఫామ్ హౌస్ పైన సోదాలు చేయడంతో దాంట్లో డ్రగ్స్ పట్టుబడ్డాయంటూ మాత్రం పోలీసులు అధికారికంగా ధృవీకరించడం జరిగింది. ఈ ఫామ్ హౌస్ ఎవరు అనే దానిపై కూడా ఎంక్వైరీ చేసినప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినటువంటి ఫామ్ హౌస్ అనేది కూడా పోలీసులు గుర్తించి లోపల ఎవరెవరు పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనే దానిపై పోలీసులు దృష్టి పెట్టి లోపలికి వెళ్లి దాంట్లో ఉన్నటువంటి వారందరినీ గుర్తించే ప్రయత్నం చేశారు. అప్పటికే 10 మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, కొంతమంది సినిమా సెలబ్రిటీలు, కొంతమంది వ్యాపారవేత్తలందరూ కూడా లోపల ఉన్నారనేది పోలీసులు గుర్తించి లోపలికి వెళ్లి వాళ్ళని పట్టుకున్నాం అనే ఒక సమయంలో అక్కడ నమిత్ శర్మ అనే ఒక వ్యాపారవేత్త తన చేతిలో ఉన్నటువంటి వెపన్ ని తీసుకొని ఒక్కసారిగా 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా సమాచారం అందుతోంది. పోలీసులు ఇమీడియట్ గా అప్రమత్తమయ్యి నమిత్ శర్మ దగ్గర ఉన్నటువంటి వెపన్ ని స్వాధీనపరుచుకొని దాన్ని పరిశీలించగా అది పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డికి చెందినటువంటి వెపన్ అనేది పోలీసులు గుర్తించారు. అది లైసెన్స్డ్ వెపన్. అది రితీష్ రెడ్డి పై ఉండగా కానీ దాని నమిత్ శర్మ అనే ఒక వ్యాపారవేత్త దాన్ని మిస్యూజ్ చేసి అది గాల్లోకి కాల్పులు జరిపాడు కాబట్టి ఆ వెపన్ ని స్వాధీనం పరుచుకున్నాము, దీనిపైన ఎంక్వైరీ చేస్తా ఉన్నాం అన్నట్టు మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తం 10 మంది ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు. దాంట్లో ఒక మహిళ కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఒకడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిజినెస్ పర్సన్స్ అంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దాంట్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, పైలట్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి, వ్యాపారవేత్త నమిత్ మిశ్రా, రమేష్, శ్రావణ్ కుమార్, విజయ్ కృష్ణ, రవి అండ్ అర్జున్ రెడ్డి ఈ పట్టుబడ్డటువంటి లేడీ ఎవరు అనే దానిపై మాత్రం ఇంకా ఎంక్వైరీ చేసి ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. దీంట్లో పట్టుబడ్డటువంటి 10 మంది నుంచి కొంతమంది యూరిన్ శాంపుల్స్, కొంతమంది నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకోగా దాంట్లో 5 మందికి పాజిటివ్ డ్రగ్ టెస్ట్ వచ్చినట్టు కూడా గుర్తించడం జరిగింది. దాంట్లో నమిత్ మిశ్రా, రితీష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి వీళ్ళ 5కి కూడా డ్రగ్స్ పాజిటివ్ రావడంతో వీళ్ళ 5గురిని అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా పోలీసులు వారందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడము, ఏ పర్మిషన్ లేకుండా డ్రగ్స్ ని సరఫరా చేయడము, రైడ్ చేయడానికి వచ్చినటువంటి పోలీసుల పైన కాల్పులు చేస్తామంటూ బెదిరించి ఓపెన్ ఫైర్ చేయడము, వీళ్ళంతా కూడా బిజినెస్ మీట్ పేరుతోటి ఒక అమ్మాయి కూడా దాంట్లో పోలీసులకు పట్టుబడ్డాడు కాబట్టి ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ పర్పస్ పైన వచ్చింది, ఏదైనా వ్యాపారం నిమిత్తం ఈ అమ్మాయి ఏదైనా పార్ట్నర్ కంపెనీకి చెందినటువంటి అమ్మాయి కావడంతో ఈ అమ్మాయి కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఉందనే కోణంలో చర్యల పోలీసులు వివరాలన్నీ కూడా తీస్తా ఉన్నారు. 10 మంది నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. దాంట్లో 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇంకో 5 మందికి సంబంధించినటువంటి రిజల్ట్ రావాల్సి ఉంది. ఆ 5 మంది రిజల్ట్ వచ్చిన తర్వాత
వీరందరూ కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ అని మాత్రం వీరందరిపై కూడా డ్రగ్స్ కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. క్లియర్ గా స్క్రీన్ పైన ప్రసారం అవుతున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటుంటే ఇవి కేవలం డ్రగ్స్ పార్టీ కోసమే ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసినట్టు అది రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డియే ఈ వ్యాపారవేత్తల్ని రాజకీయ నాయకుల్ని పిలిపించి ఈ పార్టీ ఇస్తున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో ఏలూరు టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి పుట్ట మహేష్ కుమార్, పక్క రాష్ట్రానికి చెందినటువంటి మరో ఎమ్మెల్యే, హైదరాబాద్ కి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రితీష్ రెడ్డి, నమిత్ మిశ్రా, రమేష్, శ్రావణ్ కుమార్, విజయ్ కృష్ణ, రవి మరియు అర్జున్ రెడ్డి వీరందరూ కూడా అక్కడ గ్యాదరింగ్ అయ్యి ఇల్లీగల్ గా ఈ డ్రగ్స్ సప్లై చేయడంతో పాటు డీజే సౌండ్స్ పెట్టి ఈ అమ్మాయితో వ్యాపారం చేస్తున్నట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి రైడ్ చేస్తున్నటువంటి పోలీసులకు సహకరించకుండా పోలీసుల పైన తిరగబడేటువంటి ప్రయత్నం చేయడము, పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడంతో ఆ వెపన్ ని స్వాధీనం పరుచుకొని ఆ వెపన్ ని పరిశీలించినప్పుడు అది రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డి అన్నట్టుగా గుర్తించి ఆ వెపన్ ని స్వాధీనం పరుచుకొని నమిత్ శర్మ, రితీష్ రెడ్డిని ఇద్దరు కూడా ఇల్లీగల్ ఆర్మ్స్ యాక్ట్ కింద రాత్రే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరి నుంచి యూరిన్ శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్ తీసుకోవడంతో 10 మందిలో 5 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. ఇంకా మిగతా 5 మంది రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇది శివారు ప్రాంతం కాబట్టి ఒక ఎక్స్ ఎమ్మెల్యేకి చెందినటువంటి ఫామ్ హౌస్ కాబట్టి తాము ఏది చేసుకున్నా నడుస్తుంది, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాం కాబట్టి పోలీసులు ఇటువైపుగా రారనే ఒక ఉద్దేశంతో ఈ పార్టీని ఏర్పాటు చేసి రాత్రంతా కూడా ఈ డ్రగ్స్, మద్యం, మాంసాహారంతో పార్టీ జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు ఆ ఇన్ఫర్మేషన్ తో రైడ్ చేసి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు సొంత. అయితే రవితేజ, మీరు చెప్పిన సమాచారం ప్రకారం అక్కడ రాజకీయ, అదేవిధంగా సినీ, ఇంకా వ్యాపారవేత్తలు కూడా ఇన్వాల్వ్ అయినట్లు మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో రాజకీయ నేతలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించిన లిస్టు మొత్తం ఎస్ఓటీ టీం బయట పెట్టిందా? మొత్తం రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఇంక్లూడింగ్ ఒక అమ్మాయితో కలిసి మొత్తం 9 మంది ఈ పార్టీలో పార్టిసిపేట్ అయి ఉన్నారు అనే దానిపై పోలీసులు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి ఈ రైడ్ చేసేటప్పుడు వాళ్ళు చేసినటువంటి హంగామానంతా కూడా వీళ్ళు ఫోన్ ద్వారా వీడియోస్ చిత్రీకరించడం జరిగింది. ఎవరు గందీసారు, ఎవరు పోలీసులపైకి కాల్పులు జరపాల్సి వచ్చింది, ఈ పార్టీలో ఉన్నటువంటి అమ్మాయి ఎవరు, ఏ ఉద్దేశంతో ఈ పార్టీకి పిలిపించారు, ఇంతమంది మగవాళ్ళ మధ్య ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడ ఉండాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఆ వివరాలన్నీ పోలీసులు సేకరిస్తా ఉన్నారు. మొత్తం 10 మందిలో ఎక్స్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్, పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి, వ్యాపారవేత్తలు నమిత్ మిశ్రా, ఎం రమేష్, శ్రావణ్ కుమార్, విజయ్ కృష్ణ, రవి అండ్ అర్జున్ రెడ్డి ఈ 10 మందిలో డ్రగ్స్ పాజిటివ్లు దీంట్లో 5 మందికి వచ్చినట్టుగా ఇమీడియట్ గా రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే వాళ్ళందరినీ స్వాధీనపరుచుకున్నారు. రోహిత్ రెడ్డికి, నమిత్ మిశ్రాకి, రితీష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి ఈ 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది అనేది మాత్రం పోలీసులు గుర్తించి ఈ 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిగతా 5గురిని ఇల్లీగల్ ఆర్మ్స్ యాక్ట్ కేసు, అక్రమంగా పార్టీని కండక్ట్ చేయడము, అట్లా వెపన్ యూజ్ చేయడము, ఒకరి లైసెన్స్డ్ వెపన్ ఒకరిదైతే ఇంకొకరు ఆ వెపన్ ని యూజ్ చేసి గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరపడము, అక్కడ హుక్కా పార్ట్స్ కూడా లభ్యమయ్యాయి. కొంత 5 గ్రాములకు చెందినటువంటి వైట్ పౌడర్ డ్రగ్స్ కంటెంట్ ని కూడా పోలీసులు గుర్తించారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి జరుగుతా ఉంది, సిగరెట్ ప్యాకెట్స్ తో పాటు హుక్కా పోలీసులకు లభ్యమైంది. ఆ ఏరియాలో క్లూస్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ అనుమానమున తనిఖీలు చేసింది. ఎక్కడెక్కడ ఇంకా డ్రగ్స్ ని వీరు భద్రపరిచాడు, ఎక్కడెక్కడ వీళ్ళు ఈ దందాన్ని సాగిస్తా ఉన్నారు, ఎప్పటి నుంచి ఈ దందా సాగుతా ఉంది, ఈ ఫామ్ హౌస్ కి చెందినటువంటి ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటకి తీసి ఆ వీడియోలన్నీ కూడా బయటకు తీస్తా ఉన్నారు, సీసీటీవీ కెమెరాలన్నీ. ఒక అధికార పార్టీ ఏపీకి చెందినటువంటి ఎంపీ పుట్ట మహేష్ ఉన్నాడు, ఇటు మరో పక్క రాష్ట్రానికి చెందినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితీష్ రెడ్డి వీరందరూ 9 గంటల నుంచి ఈ పార్టీని జరుపుకుంటా ఉన్నారు. ఇది డ్రగ్స్ పార్టీ, డీజే పార్టీ అన్నట్టుగా పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో
రైడ్ చేయడంతో ఈ అంశం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి ఇద్దరికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇద్దరు కూడా డ్రగ్స్ కన్సూమ్ చేశారు. అది గతంలో కన్సూమ్ చేశారా, నిన్న జరిగినటువంటి పార్టీలో కన్సూమ్ చేశారా అనే దానిపై కూడా పోలీసులు ఆ వివరాలు తేల్చాల్సి ఉంది. నిన్న రాత్రి పట్టుబడ్డటువంటి అంశం కాబట్టి ఉదయాన్నే పోలీసులు అక్కడికి వెళ్లి ఆ ఫామ్ హౌస్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఏ ఒక్క ఆధారం మిస్ అవ్వకుండా, సీసీటీవీ ఫుటేజ్లు డిలీట్ అవ్వకుండా ఆ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా క్లూ సేకరించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఇప్పుడు స్క్రీన్ పైన ప్రసారం అవుతున్నటువంటి వీడియోలన్నీ కూడా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఇంటర్నల్ గా జరిగినటువంటి వీడియోలు. ఇవన్నీ మద్యం సేవిస్తూ, మాంసాహారాన్ని తింటూ, డ్రగ్స్ స్వీకరిస్తూ, ఆ తర్వాత ప్లేయింగ్ కార్డ్స్ కూడా పక్కన కనబడతా ఉన్నాయి. ఈ వీడియోస్ మధ్యలో ఈ ఒక ఉమెన్ అమ్మాయి కూడా కనబడతా ఉంది. ఈ 9 మంది అబ్బాయిల మధ్యలో ఈ అమ్మాయి ఎవరు, ఈమె పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పార్టీ కోసం ఈ అమ్మాయిని పిలిపించారా, లేక ఇంకా ఇల్లీగల్ దందా ఏదైతే సాగుతా ఉందో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అనే దానిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. పోలీసులకు ఉన్నతాధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని ఈ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి వివరాలన్నీ కూడా క్లుప్తంగా బయటికి తీస్తా ఉన్నారు. ప్రతి వారం ఈ రకమైనటువంటి ఈవెంట్స్ పార్టీలు జరుగుతా ఉన్నాయా, దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ అవుతా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వారు దీంట్లో ఉన్నారా అనే ఒక కోణంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా సీన్ లోకి దిగి ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. సుంత అయితే రవితేజ, ఇప్పుడు ఏదైతే అరెస్ట్ అయిన ప్రజాప్రతినిధుల్లో వాళ్ళకి సంబంధించి మీడియా ముందు ప్రవేశపెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఇంకోటి, పోలీసులు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా ఈ రోజు? పోలీసులు 9:45 రైడ్ చేసిన తర్వాత ఈ హంగామా అంతా కూడా 11:30, 12 వరకు కూడా సాగింది. పోలీసులను చూసినటువంటి వెంటనే నమిత్ శర్మ అనే వ్యక్తి రితీష్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వెపన్ ని తీసుకొని గాల్లోకి కాల్పులు జరిపి మా దగ్గరకు వస్తే మీపై కాల్పులు జరుపుతామంటూ కూడా పోలీసులను బెదిరించే ప్రయత్నం చేయడము, దాంట్లో ఉన్నటువంటి అమ్మాయి తప్పించుకునే ప్రయత్నం చేయడము, రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి మా ఫామ్ హౌస్ లోకి మీరు ఎలా వస్తారంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగడము, మిగతా వ్యాపారవేత్తలంతా కూడా గ్యాప్ దొరికితే ఆ ఫామ్ హౌస్ లో నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయడము. సో చుట్టుముట్టి వీళ్ళందరినీ కంట్రోల్లోకి తీసుకొచ్చి ఆ ఫైరింగ్ కాస్త మిస్ ఫైర్ అయ్యి పోలీసులకు తగలకుండా ఆ వెపన్ ని ఇమీడియట్ గా లాక్కుని అక్కడ ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా సీజ్ చేసి దాన్ని పరీక్షించగా ఒక 10 గ్రాముల డ్రగ్ మెటీరియల్ ని స్వాధీనం పరుచుకొని ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుంది అనే దాన్ని కూడా పోలీసులు అధికారికంగా ఎవిడెన్స్ దొరికింది కాబట్టి డ్రగ్స్ పార్టీ అనే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో రోహిత్ రెడ్డి కూడా డ్రగ్స్ సేకరించి ఉన్నాడు, ఆయన సోదరుడు రితీష్ రెడ్డి కూడా డ్రగ్స్ సేకరించి ఉన్నాడు, నమిత్ మిశ్రా అనే ఒక వ్యాపారవేత్త కూడా డ్రగ్స్ సేకరించి ఉన్నాడు. మరో 2 వ్యక్తులు అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి అనే 2 వ్యాపారవేత్తలు కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంట్లో ఉన్నటువంటి అమ్మాయి ఎవరనే దానిపై మాత్రం పోలీసులు ఇంకా క్లుప్తంగా ఆ వివరాలను సేకరిస్తా ఉన్నారు. 9 మంది అబ్బాయిలు ఉన్నటువంటి ఈ పార్టీలో ఈ అమ్మాయి ఏ ఉద్దేశంతో వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు పిలిపించారు, ఇంత లేట్ నైట్ తో ఈ అమ్మాయితో ఎలాంటి మీటింగ్ పెట్టారు అనే దాంట్లో కూడా పోలీసులు ఫోకస్ చేసి ఆ వివరాలన్నీ సేకరిస్తా ఉన్నారు. మొత్తం 10 మంది నుంచి యూరిన్ బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు కాబట్టి ఇంకో 5 మంది రిపోర్ట్ రావాల్సి ఉంది. 5 మంది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ 10 మందిపై కూడా డ్రగ్స్ కేసు నమోదు చేసి రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ని సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా వెనక్కి తీస్తా ఉన్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ప్రతి వారంలో ఈ రకమైనటువంటి పార్టీలు జరుగుతా ఉన్నాయి, ఇలా అమ్మాయిలు వచ్చిపోతా ఉన్నారు, చాలా మంది ఉన్నారు అనేది మాత్రం సీసీటీవీ కెమెరాలో బయటకు వస్తే ప్రీవియస్ గా జరిగినటువంటి విషయాలన్నీ కూడా బయటికి తీసి పాత కేసులన్నీ కూడా తోడి ఈ కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఈ తతంగం అంతా జరుగుతా ఉంది కాబట్టి డ్రగ్స్ కూడా లభ్యమయ్యాయి కాబట్టి ఒక అమ్మాయి కూడా ఈ పార్టీలో ఉన్నట్టుగా కూడా స్పష్టంగా వీడియోలో వాడు అర్థమవుతోంది కాబట్టి ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ కోణంలో ఈ డ్రగ్స్ దందా జరుగుతుందనే దానిపై కూడా దృష్టి పెట్టి ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. సుంత రైట్, థ్యాంక్ యూ రవితేజ.